గాజాలో శాంతి స్థాపన కోసం ఏర్పాటైనటువంటి మండలిలో భారత్‌కి, పాకిస్తాన్‌కి రెండింటికి కూడా ఆహ్వానం పంపాడు ట్రంప్. భారత్ ఖచ్చితంగా రావాలి. ఇప్పటికే భారత్ ఈ టెర్రరిజాన్ని నిర్మూలన కోసం ఎంతో సహాయం చేసింది. ఎన్నో విధాలుగా ప్రతిఘటించింది. దాన్ని ఖండించింది. కౌంటర్ కూడా ఇచ్చింది. భారత్ ఇప్పటికే ఉగ్రవాదాన్ని అణచివేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది కాబట్టి, ఇక్కడ శాంతి స్థాపన కోసం భారత్ మొదటి నుంచి కట్టుబడి ఉంది కాబట్టి, ఈ మండలిలో చేరాలి అని ఆహ్వానం అయితే ట్రంప్ పంపించాడు. పాకిస్తాన్‌కి కూడా అదే విధంగా ఆహ్వానం పంపించాడు. పాకిస్తాన్ తబ్బి ఉబ్బైపోయి అది సోషల్ మీడియా అదే ఎక్స్‌లో కూడా పోస్ట్ చేసింది. ఆ మంత్రిత్వ శాఖ, విదేశాంగ మంత్రిత్వ శాఖ. ఇప్పుడు భారతదేశం అయితే ఈ విషయంలో ఇంకా స్పందించలేదు. నరేంద్ర మోదీ గారికైతే ఆహ్వానం వచ్చింది గానీ, నరేంద్ర మోదీ గారు కాకుండా ఆయన తరపు నుంచి ఇంకెవరినైనా పంపిస్తారు. జైశంకర్ గారు కూడా అవసరం లేదు. ఇప్పుడు గాజాలో శాంతి స్థాపనకు ఇప్పటికీ భారత్ కట్టుబడే ఉంది. దానికి ఎటువంటి పరిస్థితుల్లో వెనకడుగేసే అవసరం లేదు మనకి. వెనకడుగు వేయాల్సిన అవసరం లేదు. ఇజ్రాయేలు, అటు హమాస్ 2 అంటే గాజాలో శాంతి స్థాపన లేనప్పటి నుంచే మొదటి నుంచి కూడా ఇది యుద్ధాల కాలం కాదు. యుద్ధం చేసుకోవాల్సిన అవసరం లేదని అటు ఇజ్రాయెల్‌లో పర్యటించిన మోదీ, ఇటు ఉక్రెయిన్‌లో పర్యటించినటువంటి మోదీ 2 దగ్గరలో కూడా అదే విషయాన్ని చెప్పారు. ఎందుకంటే ఇది యుద్ధాల కాలం కాదు. యుద్ధాన్ని ఇక సాలించండి అన్న విధంగా మాట్లాడారు. పాకిస్తాన్, భారతదేశం మధ్య వచ్చినటువంటి ఆపరేషన్ సింధూర్‌ని కూడా కేవలం 4 రోజుల్లోనే ఎందుకు మొత్తం ముగించేశారంటే, ఆయనే యుద్ధాల కాలం కాదని మళ్ళీ ఆయనే యుద్ధాలు చేస్తే ఆ మాటకి విలువ ఉండదనే ఉద్దేశంతో ఆయన అలా చేశారు. యుద్ధం రావాలి, వచ్చింది, అయిపోయింది. ఆ విధంగా ఉండాలి. భారత్, పాకిస్తాన్ ఏదైతే ఒక దీనిలో చేసాయో పాకిస్తాన్ నడ్డి విరిచేసింది. అంతా అయిపోయింది. పక్కన పడేసింది. ఇక ట్రంప్ కావచ్చు, చైనా కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, ఇక ఎంత అరిసినా గాడిదలు అరిసినట్లు అరడమే తప్ప ఇంక ఉపయోగం లేదు. అదేవిధంగా ఇక్కడ కూడా భారత్ అదే వైఖరిని అవలంబించింది. సో, ఆ విధంగా కాకుండా సంవత్సరాలు జరిగినటువంటి యుద్ధంలో చివరికి ఇజ్రాయెల్ అయితే విజయం సాధించింది. కానీ అలాగని ఇప్పుడు హమాస్ ఒప్పుకుంటదంటే ఒప్పుకోదు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అక్కడ మన భారత్ ఎంత చేయాలో అంత చేసింది కాబట్టి, ఇప్పుడు ట్రంప్ పిలిపించినంత మాత్రాన మోదీ వెళ్ళాల్సిన అవసరం లేదు. జయశంకర్ గారు వెళ్ళాల్సిన అవసరం లేదు. భారత్ నుంచి ఇంకెవరైనా పర్వాలేదు. ఆ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వెళ్ళినా పర్లేదు. రణధీర్ జైస్వాల్ గారు వెళ్ళినా వచ్చే నష్టం ఏమీ లేదు. భారతదేశం నుంచి వెళ్ళినట్లే ఉంటది.